నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం 1:45 జరిగింది. సో చాలా కీలకమైన అంశాలు చర్చకు వచ్చినట్టు రాబోతున్నట్టు మధ్యాహ్నం నుంచి స్పెక్యులేషన్ చాలా బలంగా నడిచింది. ఇద్దరు మంత్రులు కూడా మాట్లాడారు, తెలంగాణ మంత్రులు కూడా. టీటీడీలో ఉన్న 7 కొండల్లో భాగం అడుగుతాం, పోర్టుల్లో భాగం అడుగుతాం, తీర ప్రాంతంలో భాగం అడుగుతాం. ఇంకా మిగిలింది ఒకటి స్టీల్ ప్లాంట్. అది ఎందుకని ప్రస్తావన చేయలేదు. అది మొత్తానికి స్టీల్ ప్లాంట్లో కూడా మేము అడుగుతాం. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏర్పడిన సంస్థ కాబట్టి మరి అది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుంది, ఒక పబ్లిక్ సెక్టర్ సంస్థ అయినా సరే అడుగుదాం, ఎందుకంటే ఇదంతా ఉమ్మడి ఆస్తి. సరే, ఎందుకని అలాంటి ప్రచారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో తెర మీద తీసుకొచ్చిందేమో కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా స్ట్రాంగ్ కౌంటర్ వచ్చింది. సరే, ఇవేమీ లేకుండానే చాలా క్లుప్తంగా సంక్షిప్తంగా ఇద్దరు కూడా పరిణితి చెందిన నాయకులు, గురు శిష్యులు అయినప్పటికీ పరిణితి చెందిన నాయకులు, చాలా మంచి కొహెసివ్ అట్మాస్ఫియర్లో ఈ మీటింగ్ జరిగింది. అంతకుముందు సిఎస్ల ఆధ్వర్యంలో అధికారులు మాట్లాడుకున్నారు. తర్వాత ఏంటంటే ఇంకొక అవసరమైన సందర్భాల్లో 2-3 దఫాలుగా మాట్లాడుకుంటూ ముందర సున్నితంగా సమస్య పరిష్కారం అయ్యే అంశాలు ఏమున్నాయో వాటిని టచ్ చేద్దామని. సో ఈ అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి శంకరుల రవికుమార్ గారు. నమస్తే రవి గారు. అలాగే జనసేన అధికార ప్రతినిధి రజనీ గారు. నమస్తే రజనీ గారు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి సుజాత గారు. నమస్తే అండి సుజాత గారు. అలాగే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్తే శ్రీనివాస్ చౌదరి గారు. టు స్టార్ట్ విత్ రవికుమార్ గారు, తిరుమల వెంకన్న ఆస్తిలో వాటా అడగాలి కావాలి అన్నట్టు తెలంగాణ మంత్రులు కూడా మాట్లాడారు. వాస్తవంగా 2-3 మంత్రులు, తుమ్మల నాగేశ్వర గారు మాట్లాడారు, సురేఖ్ గారు మాట్లాడారు. అది 42.85% లెక్క కూడా చాలా నిక్కచ్చిగా చెప్పారు, ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడిన సంస్థ కాబట్టి అని. సో అంటే ఒక గుళ్ళోనే వాటానా, చర్చిలు మసీదుల ఆదాయాల్లో కూడా వాటా ఉంటుందా? నమస్తే వాసు గారు. ఉదయాన్నే మీ క్రిటిసిజంతో స్టార్ట్ చేశారు, బాగుంది. నేనేమంటానంటే అక్కడ అంటే ఉన్న వాస్తవం అదే తెలంగాణ రెడ్డి గారు, నేను కూడా చెప్పేది ఏంటంటే అక్కడ ఆస్తుల్లో వాటా అడగలేదు. అడిగింది ఏంటంటే అక్కడ పాలనా విభాగం ఏదైతే ఉంటుందో ఆ పాలనా విభాగంలో మాకు కూడా కొంచెం వాటా ఇవ్వాలని చెప్పేసి అడిగారు. ఇక్కడ నుంచి మంత్రుల లెటర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు ఎంపీ లెటర్లు ఏది పంపించినా కూడా అక్కడ పని చేయట్లేదు. అసలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ప్రజాప్రతినిధులకు ఇబ్బంది అవుతుంది, గడిచిన 5 ఏళ్ళు అక్కడ వెంకటేశ్వర కూడా ఆయన ఆధార్ కార్డు చూపించాల్సి అదే అంటే ధర్మారెడ్డి గారు అటువంటి పరిస్థితి రాకుండా మాకు కూడా కొంచెం ఈ పాలనా వ్యవస్థలో మాకు కూడా కొంచెం భాగం ఇవ్వాలని చెప్పేసి కోరారు. కానీ ఆస్తుల్లో ఏం వాటా అడగలేదు. అది నిజం కూడా కాదనుకుంటున్నాను, మంత్రులు కూడా అడగలేదు. బట్ ఓవరాల్ గా చెప్పాలంటే ఏమైనా డిస్కషన్ లో చిట్ చాట్లు ఏమైనా ప్రస్తావన తీసుకొచ్చారేమో, ఒకవేళ ఆంధ్ర వాళ్ళు ఇది అడిగితే మనం ఇది అడగాలని చెప్పేసి ఏమైనా చిట్ చాట్లో మాట్లాడారేమో. కానీ నాకు తెలిసి అది కరెక్ట్ కాదు కూడా అడిగినా. కాకపోతే ఏంటంటే పాలనా వ్యవస్థలో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పాలనా విభాగంలో తెలంగాణకు కూడా భాగం ఇవ్వాలని చెప్పేసి కోరిన మాట వాస్తవం. అది నేను కూడా సమర్థిస్తాను, మా పార్టీగా మేము కూడా సమర్థిస్తాము, తెలంగాణ బీజేపీ పార్టీకి మేము కూడా సమర్థిస్తాము. దాంట్లో ఎటువంటి తప్పు లేదని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా ఆలయాల్లో వివాదాలు ఉన్నాయి ఇప్పటికీ కూడా. చాలా ఆలయాల్లో ఇప్పుడు అక్కడ కొన్ని కుల సంఘాలకు సంబంధించిన భవనాలు ఉంటాయి. అక్కడ వాటిని ఏమంటారు, ఇవి మన అవి ఉంటాయి, వాటిని ఏమంటారండి, మన ఈ భవనాలు ఉంటాయి కదా, గెస్ట్ హౌస్ లెక్క భవనాలు ఉంటాయి. ఆ భవనాలకు సంబంధించినటువంటి ఎప్పుడైతే తెలంగాణ ఆంధ్ర విడిపోయిందో ఆ కుల సంఘాల యొక్క భవనాలు, ఒకటే భవనం ఉన్నటువంటి కుల సంఘాలకు సంబంధించి ఆ భవనాల్లో మాకు వాటా కావాలని చెప్పేసి వీళ్ళు, లేదా మాకు వాటా కావాలని చెప్పేసి వాళ్ళు, లేదా మా ఇప్పుడు ఆంధ్రాలో ఉంది ఈ భవనం కాబట్టి ఇది మొత్తం మాకే చెందుతుంది, మీకు చెందని చెప్పేసి వాళ్ళు. ఇట్లాంటి గొడవలు చాలా జరుగుతూ ఉన్నాయి. ఉదాహరణ నేను ఒక విషయం చెప్తా. ఇప్పుడు ఒకటి మా క్యాస్ట్కి సంబంధించిన భవనం శ్రీశైలంలో సత్రం ఉంది, సత్రాలు అంటారు. శ్రీశైలంలో ఒక సత్రం ఉంది, దాదాపు ఒక 50-60 రూములు ఉంటాయి దాంట్లో. ఆ సత్రంలో కర్నూలు మాజీ ఎంపీ పట్టుకొని ఏం చేశాడంటే ఇది మొత్తం మాకు సంబంధించిందే, తెలంగాణ వాళ్ళకి సంబంధం లేదు, తెలంగాణ వాళ్ళందరూ వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి అని చెప్పి దాన్ని మొత్తం స్వాధీనం చేసుకున్నాడు ఆయన. లింగాయత్ భవనం కావచ్చు, ఇట్లా అంటే చెప్తున్నాను, ఒక ఉదాహరణకు చెప్తున్నాను. ఇట్లాంటి చాలా ఇబ్బందులు గత 10 సంవత్సరాల్లో ఏర్పడినాయి. ఇది ఓన్లీ తిరుపతి దేవస్థానానికి సంబంధించిందే కాదు, ఇంకా చాలా దేవస్థానాల్లో ఇట్లాంటి ఇబ్బందులు ఏర్పడ్డాయి. కాబట్టి ఇటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా అప్రహెన్షన్ ఏర్పడిందంటే ఇప్పుడు తిరుమలకి మొత్తం 7 కొండలు ఉన్నాయి కదా, 7 కొండలు 42.85% కొండల్లో కూడా ఏమైనా వాటా అడుగుతారా? అంటే అప్పట్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు
వాళ్ళు బలవంతంగా తెలంగాణకు సంబంధించిన తెలంగాణ వాటా ఉన్నటువంటి భవనాల్లో కూడా, ఈ సత్రాల్లో కూడా వాళ్ళని పంపించేసి మొత్తం మేమే స్వాధీనం చేసుకుంటాం, వాటిని మేమే మేనేజ్ చేస్తాం, ఆ లెక్కలన్నీ కూడా మా దగ్గరే ఉండాలా, మేమే తీసుకుంటాం అని చెప్పేసి తెలంగాణ వాళ్ళని పంపించినటువంటి పరిస్థితి ఉంది. మీకు మీకు చాలా చాలా ఉదాహరణ కేటగిరికల్గా చెప్పాలంటే, ఆ ఎంపీ ఓడిపోయాడు, వైఎస్ఆర్సీపీ కర్నూలు ఎంపీ, ఆయన సిఐ ఉండే, ఇన్స్పెక్టర్ ఉండే, మాధవ్ ఆయన గోరంట్ల మాధవ్కి ఆయన కమ్యూనిటీకి సంబంధించినటువంటి శ్రీశైలంలో ఉన్నటువంటి సత్రాన్ని ఆయన బలవంతంగా తెలంగాణ వాళ్ళని వెళ్ళగొట్టి ఆయన స్వాధీనం చేసుకున్నాడు. అది చాలా పెద్ద గొడవ జరిగింది దాంట్లో. ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి అంటున్నాను. ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే దీనికి తగిన ఒక సొల్యూషన్ ఉండాలా. దాంట్లో భాగంగా పాలనా వ్యవస్థలో మాకు భాగం అడిగారు, దాంట్లో తప్పేం లేదు. దాంతోపాటు తిరుపతితో పాటు శ్రీశైలం కావచ్చు, ఇంకా వేరే పుణ్యక్షేత్రాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు అన్నింటిలో కూడా తెలంగాణ ప్రజాప్రతినిధులకు అట్లీస్ట్ ఆ పాలనా వ్యవస్థలో భాగం ఇవ్వాలని చెప్పేసి అందులో కోరుకోవడం తప్పేం లేదు. ఎస్, ఆంధ్ర వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు యాదగిరి కూడా యాదాద్రి టెంపుల్లో అడగవచ్చు, భద్రాద్రిలో అడగవచ్చు, ఇంకెక్కడైనా ఉంటే అక్కడ కూడా అడగవచ్చు, తప్పేం లేదు. ఇది ఎందుకంటే అంతకుముందు వరకు కలిసి ఉండి ఈ చిన్న చిన్న అయితే విషయాలు ఉన్నాయో ఆ చిన్న చిన్న విషయాల్లో ఈ విభజన తర్వాత వచ్చినటువంటి ఆ యొక్క అయితే థిన్నర్ లైన్ ఏదైతే ఉందో దాన్ని మనం పూడ్చాల్సిన అవసరం ఉంది. సుహృద్భావంతో గౌరవంగా ఒకరికొకరు స్నేహపూర్వకంగా ఇటువంటి విషయాలన్నింటినీ కూడా చర్చించుకొని బాగుంటుంది. ఇంకొక అంశం కూడా చర్చకి వచ్చినట్టు బయటకి రివ్యూలు కాలేదు కానీ వచ్చింది. ఇది స్టీల్ ప్లాంట్లో కూడా వాటా కావాలి. స్టీల్ ప్లాంట్కి 32 మంది వాళ్ళ ప్రాణాలు ఇస్తే, వాళ్ళు బలిదానం చేస్తే ఏర్పడింది అక్కడ. అది భావోద్వేగాలతో కూడుకున్న అంశం. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని చెప్పేసి నినాదంతో నడిచింది. ఇవాళ ఆంధ్రుల హక్కులో తెలంగాణ హక్కు కూడా కలిసిందా? నేను దానికి అంటే తెలంగాణ బీజేపీ పార్టీగా ఎప్పుడు కూడా మేము సమర్థించలేదు, ఇప్పుడు కూడా మేము సమర్థించము. ఎందుకంటే అది ఆబ్వియస్గా ఆంధ్రుల హక్కు ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఎట్లా ఉన్నాయో అంటే విభజన చట్టంలోనే చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఎక్కడ ఏ ఆస్తులు ఎలా ఉన్నాయో అట్లా ఆ రాష్ట్రానికి చెందుతాయని చెప్పేసి చాలా క్లియర్గా కేటగిరికల్గా ప్రతి షెడ్యూల్లో ఆ షెడ్యూల్లోని సెక్షన్స్లలో మెన్షన్ చేశారు. కాబట్టి అదైతే నేను సమర్థించాను, అది మా పార్టీగా కూడా మేము సమర్థించాము. కాకపోవచ్చు. సరే, ఒకసారి శ్రీనివాస్ చౌదరి గారు 2 కమిటీలు వేశారు విభజన సమస్యల పరిష్కారానికి. ఇంకేందండి, ఇప్పుడు 10 ఏళ్ళు అయింది, ఇంకా మళ్ళీ కమిటీలు వేసుకుంటే ఈ కాలయాపన ఎందుకు? అర్జెంటుగా షీలాబేడి కమిటీ రికమెండేషన్స్ ఏమున్నాయి? ఆస్తుల విభజనకు సంబంధించి తీసుకోవాల్సిన నిర్ణయాలంటే ఆర్టీసీ ఆస్తులే చాలా ఎక్కువ ఉన్నాయి, అవి ఎందుకు ట్రాన్స్ఫర్ కావట్లేదు? దానికి సంబంధించి డబ్బులు బదలాయింపు ఎందుకు జరగలేదు? అలాగే అది తీసుకొస్తే ఈ కరెంటు బకాయిలు అంటారు, 24,000 కోట్ల రూపాయలు తెలంగాణకు ఆంధ్ర బకాయి ఉందంట. మరి దాని మీద ఎందుకు మాట్లాడుకోలేదు? అవి కాకుండా అవి మినహా